హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణమా. అతడి రాడ్ లాంటి హ్యాండ్స్లో ఆమె చిట్టి నడుం నలుగుపోయింది. హా అంటూ కెవ్వున కేక పెట్టింది సంయుక్త. ఆ అరుపు బయటకు రాకముందే అతడి పెదాలతో ఆమె పెదాలని మూసేశాడు. సడన్గా జరిగిన చర్యకి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది సంయుక్త. కోపంతో కింది పెదవిని కొరికి బ్లడ్ టేస్ట్ చేసి, నీ లిప్స్ ఇంత జ్యూసీగా ఉన్నాయంటే అందుకే నిన్ను ఇష్టపడేవాళ్ళేమో అంటున్నా అతన్ని గుడ్లు ఎర్రవి చేసి చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? నేను తప్పు మాట్లాడానా? చెప్పవే అంటూ బుగ్గలు పట్టాడు. మీరు ఊహించుకుంటే సరిపోదు కదా, అది నిజమై ఉండాలి అనింది. ఓహో, నేను మాట్లాడేది నిజం కాదంటావు అంతే కదా అన్నాడు షార్పుగా చూస్తూ. మాట్లాడలేదు సంయుక్త. నన్ను నిద్రపోనివ్వవా? ఇలా ఎక్స్పోజ్ చేస్తూ చంపేస్తావా అంటూ అరిచాడు. లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపి ఆమె చీరని నీటిగా సర్దుకొని నడుం కనిపించకుండా పిన్స్ పెట్టుకొని పిల్లో తీసుకొని కింద పడుకుంది. పడుకున్న సంయుక్తను చూసి నవ్వుకుంటూ బెడ్ మీద పడుకున్నాడు అర్జున్. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ సంయుక్తకి బరువుగా అనిపిస్తుంటే మగతగా కళ్ళు తెరిచింది. ఆమె బాడీ మీద ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంటే కళ్ళు తెరిచి చూసింది. అలా చూడగానే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అర్జున్ ఆమె మీద మంచిగా సెటిల్ అయిపోయాడు. నన్ను దూరంగా పడుకోమని చెప్పి తమరు వచ్చి నా మీదే పడిపోయారా అని కదిలితే ఎక్కడ లేస్తాడో అని అలాగే అతన్ని చూస్తూ ఉంది. ఆమె హార్ట్ బీట్ జోకొట్టినట్లు అనిపిస్తుంటే అసలు మెలకువే రాలేదు అతనికి. అలారం సౌండ్కి అప్పుడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు. అతను కళ్ళు తెరుస్తున్నాడని టక్కున కళ్ళు మూసేసింది సంయుక్త. ఎదురుగా సంయుక్తని చూసి అతని పెదాలు చిన్నగా విచ్చుకుంటే ఆమె నుదిటి మీద ముద్దు పెట్టాలని ముందుకు వంగి పెదవులు తాకిస్తుండగా కళ్ళు తెరిచింది సంయుక్త. టక్కున దూరం జరిగి ఆమె మీద నుండి లేచి కూర్చున్నాడు. సంయుక్త కూడా మెల్లగా లేచి కూర్చుంది. ఇద్దరి మధ్యలో కాసేపు మౌనం. సంయుక్త ఏదో అనేలోపే అర్జున్ అక్కడి నుండి వాష్రూమ్కి వెళ్ళిపోతుండగా అతని చెయ్యి పట్టుకుంది. సంయుక్త వెనక్కి తిరిగి చూశాడు. అతను ఎంత కోపంగా చూస్తున్నా అతని చెయ్యి మాత్రం వదలట్లేదు. ఏంటి నా చెయ్యి పట్టుకున్నావు? మీరు నా మీద పడుకుంటే ఏం లేదు కానీ నేను మీ చెయ్యి పట్టుకుంటే వచ్చిందా అనింది. ఆహా, ధైర్యం బాగానే పెరిగిపోయిందే. నా భర్త దగ్గర నేనెందుకు భయపడాలి అనింది. ఆమె మాటలకి మీదకి లాక్కొని, ఏంటే మొగుడు, నువ్వు నా పెళ్ళానివని నేను ఫిక్స్ అవ్వలేదు. నేను నీ మొగుణ్ణి అని ఫిక్స్ అవ్వకో అన్నాడు. తాళి కడితే మొగుడే కదా అవుతారు అనింది. నా ముందు మాట్లాడడానికి ధైర్యం బాగానే వచ్చిందే. చెప్పాను కదండి, నా భర్తతో మాట్లాడడానికి భయం ఎందుకు, ప్రేమ ఉండాలి కానీ. అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్నమాట. ప్రతి భార్య తన భర్తని ప్రేమిస్తుందండి. అబ్బో, నీతి సూక్తులు బాగానే బోధిస్తున్నావే. నీలాంటి దాన్ని ఎవడైనా ప్రేమిస్తాడా? అంటే ప్రేమించి మోసం చేసి ప్రాణాలు తీసిన దానివి. ఏ మగాడు ప్రేమించడం కాదు కదా, కనీసం దాన్ని ఒక మనిషిలా కూడా చూడరు. నేను కూడా అంతే. నువ్వు నా దృష్టిలో మనిషివే కాదు, ఒక మోసగత్తవి. నీ తొక్కలో డైలాగ్స్ ఆపితే ఆఫీస్కెళ్ళాలి అంటూ వెళ్ళిపోతుంటే అతని చెయ్యి పట్టి ఫోర్సుగా వెనక్కి లాగింది. బ్యాలెన్స్ తప్పి సంయుక్త మీద పడిపోయాడు అర్జున్. నా మీద ప్రేమ లేనప్పుడు నాకు దూరంగా పడుకోవాలి కదా, నా మీద ఎందుకు పడుకున్నారు? నా బాడీ నా ఇష్టం. నా బాడీని తీసుకెళ్ళి ఎక్కడైనా పడుకోబెడతాను. అది నువ్వా లేక బిడ్డా అని కాదు అన్నాడు అర్జున్. నేను కూడా నా మనసు నా ఇష్టం. నా మనసుని ఎవరికైనా ఇచ్చేస్తాను. అది నా ఇష్టం. అవునవును, అది నీ ఇష్టమే. నీ మనసు చాలామందికి ఇచ్చేశావు. దానికి నేను అడ్డుపడ్డానా ఏంటి? లేదు కదా. ఇప్పుడు కూడా నీ మనసును ఎంతమంది దోచుకున్నారో అని వెటకారంగా అంటుంటే, అలా మాట్లాడకండి, నాకు కోపం వచ్చేస్తుంది. అబ్బో, కోపం వస్తే ఏం చేస్తావే? కొట్టేస్తాను. నన్నే? అవును, మిమ్మల్నే కొట్టేస్తాను. ఏది కొట్టవే? మీరు కొట్టమన్నప్పుడు కొట్టను. నాకు కోపం వస్తే కొడతాను. ఏంటే నీకు కోపం వచ్చేది? నువ్వు చేసే పనులకి కోపం నాకు రావాలి, కానీ నీకు కాదు. నువ్వు నా దగ్గర చచ్చిన శవంలా పడుండాలి. కానీ ఇలా నోరు లేచిందనుకో శ్మశానానికి పార్సల్ పంపిస్తా. ఆకలిగా ఉంది, పోయి బ్రేక్ఫాస్ట్ చేయి. నువ్వు మాత్రమే నా అవసరాలు తీర్చాలి.
బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ నువ్వే కుక్ చేయాలి. పో ఇక్కడి నుండి అంటూ అరిచాడు అర్జున్. బాధగా అక్కడి నుండి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి ఎదురుగా మిర్రర్ ముందు నిలబడి కోంబు చేసుకుంటున్నాడు అర్జున్. అతన్ని చూడగానే గుడ్లు పెద్దవి చేసింది. ఎందుకంటే టవల్లో ఉంది సంయుక్త. చీర ఎలా కట్టుకోవాలో ఆలోచిస్తూ ఉంది. పక్కన డ్రెస్సింగ్ రూమ్ కనబడడంతో అందులో దూరాలని పరిగెడుతుంటే ఆమె టవల్ టేబుల్కి తట్టి ఊడిపోయింది. అప్పుడే కోంబు చేసుకోవడం అయిపోయిన అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు. వితౌట్ డ్రెస్లో కనిపిస్తున్న సంయుక్తని చూసి అతని కళ్ళు అలాగే నిలిచిపోయాయి. కంగారుగా సంయుక్త గబగబా లేచి టవల్ లాగి కట్టుకుంటుండగా ఆమె ముందున్నాడు అర్జున్. ఒక్కసారిగా గతుక్కుమంది. చేతిలో టవల్ పట్టుకొని అలాగే గోడకి అతుక్కుపోయింది. ఆమెను పూర్తిగా స్కాన్ చేస్తుంటే టవల్ అడ్డుగా పెట్టుకొని నిలబడింది సంయుక్త. ఇద్దరి మధ్యలో ఉన్న టవల్ని చూస్తూ కోపంగా లాగిపడేశాడు. కళ్ళు బాతుగుడ్లలా చేసి చూస్తూ ఉంది. గోడకు బంధించి ఇద్దరి మధ్యలో గాలి కూడా చొరబడలేనంత దగ్గరగా జరిగి అతని ఫేస్ ఆమె దగ్గరగా తెచ్చి ఆమె కళ్ళలోకి అలాగే చూస్తూ ఉన్నాడు అర్జున్. ఇద్దరి మధ్య ఇంచు దూరం కూడా లేదు. అతని వెచ్చడి శ్వాస ఆమెకు తగులుతుంటే చిరుచెమటలు పట్టేస్తున్నాయి ఆమెకి. అప్పుడే స్నానం చేసి రావడంతో నీటి బొట్లు అక్కడక్కడా పడి ముత్యాల్లా మెరుస్తుంటే పాలరాతి శిల్పం కూడా ఆమె ముందు దిగదుడిపే అనిపించింది అతనికి. ఊరిస్తున్న పెదవులని అతని నాలుకతో లెక్చేస్తూ యు ఆర్ వెరీ హాట్ అన్నాడు హస్కీగా. అతని మాటలకి ఒళ్ళు పులకరించినట్లు అయింది సంయుక్తకి. అతని నుండి వచ్చే వేడి చూపులకి సిగ్గుతో తడిచి ముద్దైంది. డైరెక్టుగా కనిపిస్తున్న అందాలని చూస్తూ ఆగలేక ఆమెను గట్టిగా హత్తుకొని వీపు నిమురుతూ మెడపై నుండి మొదలుపెట్టిన ముద్దుల వర్షం ఆమె చెస్టుపై పంటిఘాటు వరకు చేరింది. అతను పెట్టే పంటిఘాటు కూడా తియ్యగా అనిపించింది ఆ క్షణం. ఇలా చూపించి ఇంకా ఎంతమందిని మోసం చేస్తావే అన్నాడు ఆమె కంఠం మీద ముద్దు పెడుతూ. అతని స్పర్శ ఆమెలో కోటి వీణలు మోగిస్తుంటే అతని మాటలు ఒక్కసారిగా గుండెల్లో గుచ్చాయి. దెబ్బకు అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి టవల్ చుట్టుకొని డ్రెస్సింగ్ రూమ్కి పరిగెత్తింది. వెళ్తున్న సంయుక్తని సైడ్ స్మైల్తో చూసి వెళ్ళిపోయాడు అర్జున్. నీకెందుకమ్మా శ్రమ, మేడ్స్ ఉన్నారు కదా, నువ్వెందుకు వంట చేస్తున్నావు? అది ఆంటీ అని అంటుండగా సంయుక్త, ఆంటీ ఏంటి, అత్తయ్య అని పిలువు. అయినా నిన్న అత్తయ్య అని పిలిచావుగా, కొత్తగా ఆంటీ ఎందుకు పిలుస్తున్నావు? మాట్లాడలేదు సంయుక్త. అర్థమైందిలే, మీ ఆయన అత్తయ్య అని పిలవకూడదు అని చెప్పాడా? అయినా మాట్లాడకపోతుంటే ఆమె డౌట్ కన్ఫర్మ్ అయ్యి వెంటనే కొడుకుని చేరి, ఏంట్రా నా కోడల్ని నన్ను విడదిద్దామనుకుంటున్నావా? కనీసం అత్తయ్య అని కూడా పిలవనివ్వవా? ఓహో, అప్పుడే నీ వరకు వచ్చిందా? నేనిలా అన్నానో లేదో నా మీద చాడీలు చెప్పేస్తుంది కదా. నువ్వు దానికి అత్తయ్య ఏంటమ్మా? నీకది కోడలయ్యే అర్హత లేదు. అందుకే అలా పిలవకూడదు అని చెప్పాను. కోడలు అత్తయ్య అని పిలవకపోతే ఇంకేమని పిలుస్తుందిరా? దానికి కూడా అర్హత కావాలా? అవునమ్మా, ఖచ్చితంగా కావాలి. అవి కొందరికి మాత్రమే ఉంటాయి, ఇలాంటి వాళ్లకు అస్సలే ఉండవు అన్నాడు. అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు తీసుకొస్తున్న సంయుక్తని చూసి అతడి మాటలకి ఆమె కంట్లో తడి చేరింది. అర్జున్, కోడల్ని నువ్వు అపార్థం చేసుకుంటున్నావేమో అనిపిస్తుందిరా. తను చాలా అమాయకురాల్లా ఉంది. అవును, చాలా అమాయకురాలు. ఎవరైనా చూడ్డానికి అమాయకుల్లాగే కనిపిస్తారు. వాళ్ళ అసలైన రూపం లోపలుంటుంది. సందర్భం వచ్చినప్పుడు బయటపడుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు బయటకు రారు. అర్థమవుతుందా మామ్ అంటూ ఆమె సర్వ్ చేసిన బ్రేక్ఫాస్ట్ని తింటున్నాడు. ఆమెకు దుఃఖం అగ్నిపర్వతంలాగా ఉప్పొంగిపోతుంది. అతనికి వడ్డించి కిచెన్లోకి వెళ్ళి తనివి తీరా ఏడ్చింది సంయుక్త. పాపం కోడల్ని చూసి జాలేసింది సుమిత్రకి. అంతలో ఏయ్ అన్న అరుపు వినిపించగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి పరుగున అర్జున్ని చేరుకుంది. నాకు వడ్డించి ఎక్కడికి వెళ్ళిపోయావే? అంటే వీడు తింటే తినని, లేకపోతే లేదు, వీడితో నాకేం పని అనుకుంటున్నావా? తోలు వలిచేస్తా. నేను తినే వరకు నన్ను చూస్తూ ఉండాలి, కానీ ఇలా ప్లేట్ నా ముఖాన విసిరికొట్టి వెళ్ళిపోతే ప్లేట్లో ఉండాల్సిన వంటలు నీ ఫేస్పై ఉంటాయి అని ఘాటుగా చెప్పి అతను తినే వరకు అక్కడే ఉంది సంయుక్త. అర్జున్ తిని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తున్న కొడుకుని, భర్తని చూసి ఇద్దరు బాధపడ్డారు. అసలు ఏమైందమ్మా?
వాడెందుకు అలా మాట్లాడుతున్నాడు? నిన్నెందుకు కోపంగా పెళ్లి చేసుకున్నాడు? అసలు అంత తొందరగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటూ అడుగుతుంటే మౌనమే సమాధానంగా ఇచ్చింది సంయుక్త. ఇద్దరి మధ్య దూరం తరిగిపోతుందా? నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.